సమ్ ఆఫ్ 3 డైస్ రాసుకోండి సార్. సమ్ ఆఫ్ 3 డైస్, 3 పాచికలు. మనకు 2, 3 కాదు, నా పిల్లలు ఎన్ని పాచికలు ఇచ్చినా చేయగలగాలి. సమ్ ఆఫ్ 3 డైస్, సమ్ ఆఫ్ 3 డైస్ అందరికీ కనబడుతుంది కదా సార్. మళ్ళీ లాజిక్ 1 by 1 వెళ్దాం. అన్ని కాన్సెప్ట్లే సార్ క్లాసులో. డై తీసుకుంటే, ఒక డైస్ తీసుకుంటే 1 2 3 4 5 6 1 2 3 4 5 6 1 2 3 4 5 6. ఒక డైలో మినిమం వాల్యూ 1, మ్యాక్సిమం వాల్యూ 6. మీరు ఈ క్వశ్చన్ ఇచ్చారనుకోండి సార్, ఏ 3 పాచికల సమ్ము నాకు 6 కావాలి, ఎన్నెన్ని ఛాన్సెస్ ఉన్నాయి అని అంటే మీరు ఎలా చేస్తారో చూద్దాం. సపోజ్గా ఈ క్లాస్ మీరు వినలేదు, ఆర్ ప్రాబబ్లీ ఏదో ఒక లోకల్ టీచర్ దగ్గర క్లాస్ తీసుకున్నారు. 3 నంబర్ల సమ్ము, 3 పాచికల సమ్ము 6 కావాలి. 1 less than or equivalent to ABC less than or equivalent to 6. మెథడ్ 1 మీరు ఎలా చేస్తారంటే, సార్ నాకు ఇక్కడ 1 2 3 ఈ 3 నంబర్లు అటు ఇటు మారొచ్చు సార్. అంటే ఏంటి, 1 + 3 + 2 2 + 1 + 3 2 + 3 + 1 3 + 1 + 2 3 + 2 + 1 అంటే మొత్తం నాకు 1 + 2 + 3 మీద 6 కేసులు వచ్చాయి. ఆర్ యు ఆల్ విత్ మీ? నెక్స్ట్ ఇంకో కేసు 2 + 2 + 2 ఇది ఒక కేసు వచ్చింది. ఇంకో కేసు, ఇంకేమన్నా కేసెస్ ఉన్నాయా చూడండి. 1 + 1 + 4 1 + 1 + 4 1 + ఇట్లా చేస్తారు సార్. మీరు బండగా అసలు ఆలోచన లేదు, పాడు లేదు సార్. 1 + 1 + 4 1 + 1 + 4 4 ఇది 3. ఇంకేమన్నా వచ్చే అవకాశాలు ఉన్నాయా సార్? ఇది 6, ఇది 1, ఇది 3. మొత్తము సార్ 6 రావడానికి ఛాన్సెస్ 10. ఒక్క కేసు మిస్ అయినా ఆన్సర్ మటాష్, ఆన్సర్ వెళ్ళిపోతుంది. క్వశ్చన్కి 4 ఆప్షన్లు ఉంటే, రైట్ ఆన్సర్ 3, రాంగ్ -3. ఒక్కటి గనక రాంగ్ అయిందనుకో, ఒక్కటి తప్పు చేసావనుకో, నీకు యాక్చువల్గా వచ్చింది -4. రైట్ అవ్వాల్సింది నీకు కావాలి 3. రైట్ అవుతే నీకు వచ్చేది 3, కానీ అది రాంగ్ అయింది అంటే +3 కాస్త -1 అయింది. అంటే ఒక్క క్వశ్చన్కి నువ్వు తప్పు చేస్తే నీకు తగ్గేదెంత? 4 మార్కులు తగ్గుతున్నాయి, 4 మార్కులు తగ్గుతున్నాయి. అట్లా ఎగ్జామ్ హాల్లో నువ్వు నంబర్ ఆఫ్ అటెంప్ట్స్ తగ్గించుకుంటూ వెళ్ళావు. ఎంతమంది స్టూడెంట్స్కి అయిపోగానే తెలిసిపోయింది సార్ క్వాలిఫై కాలేదని, ఎందుకంటే వాళ్ళ నంబర్ ఆఫ్ అటెంప్ట్స్ చాలా తక్కువ ఉన్నాయి. నంబర్ ఆఫ్ అటెంప్ట్స్ ఎందుకు తక్కువ ఉన్నాయి? అన్ని ట్రెడిషనల్ మెథడ్స్ యూజ్ చేస్తున్నారు. ఇది కనుక్కోవాలనుకుంటే మీరు ఈ క్లాస్ వినకపోతే ఇలా చేస్తారు, ఇలా చేయకూడదు. ఇలా మీకు చెప్పినట్టు అవుతే దయచేసి అది ఎక్కువ టైం తీసుకుంటుంది. ఈ మెథడ్స్ ఎట్లయినా, లాంగ్ మెథడ్స్ ఎట్లయినా అనిల్ నాయర్ క్లాసెస్లో ఉండవు. నౌ ఇక్కడ చూడండి సార్, సమ్ ఆఫ్ 3 డైస్ ఫస్ట్ మెథడ్ 2, దాని తర్వాత అనిల్ నాయర్స్ వే ఆఫ్ లెర్నింగ్. సమ్ ఆఫ్ 3 డైస్ మీకు ఎక్కడ కూడా ఒక్క డౌట్ కూడా కాన్సెప్ట్లో రాదు సార్. ఏ డై 1 2 3 4 5 6 చాలా జాగ్రత్తగా వినండి సార్. అదే స్ట్రక్చర్, అదే ఐడియా, అదే ఫ్లో చార్ట్. డై 1 2 3 4 5 6 మినిమం 3 సార్లు పాచికను వేసాను కన్నా. సో ఫస్ట్ సారి వేస్తే పాచిక మినిమం వాల్యూ ఎంత? 1. రెండోసారి కూడా 1 రావచ్చు, మూడోసారి కూడా 1 రావచ్చు. ఆర్ యు ఆల్ విత్ మీ? మూడోసారి కూడా 1 రావచ్చు. మినిమం వాల్యూ ఎంత? 1 + 1 3. మ్యాక్సిమం వాల్యూ ఎంత రావచ్చు? 6 + 6 + 6. ఈ బ్రాకెట్లో రాద్దాం. ఫస్ట్ సారి 6 వచ్చింది, రెండోసారి 6 వచ్చింది, మూడోసారి 6 వచ్చింది. ఫస్ట్ సారి 1 వచ్చింది, రెండోసారి 1 వచ్చింది, మూడోసారి 1 వచ్చింది. ఇంతవరకు అందరికీ క్లియరా సార్? ఇంతవరకు అందరికీ క్లియరా? మినిమం 3, మ్యాక్సిమం 18. నౌ అన్ని నంబర్లు వస్తాయి. ఏవేవి నంబర్లు వస్తాయి? 3 4 5 6 7 18 వరకు వస్తాయి. ఇది మనకొచ్చే మొత్తము, దాన్ని కూడుతొచ్చే డిఫరెంట్ సమ్స్. 3 4 5 6 7 అండ్ సో ఆన్ అప్ టు 18. ఇది కూడా అరిథమెటిక్ ప్రోగ్రెషన్లోనే ఉంది. దీని డిఫరెన్స్ కాన్స్టెంట్,
దీని డిఫరెన్స్ కాన్స్టెంట్ 3, 4, 5, 6, 7 అండ్ సో ఆన్ అప్ టు 18. మళ్ళీ సగటు లాజిక్కే యూజ్ చేద్దాం. యావరేజ్ ఈక్వలెంట్ టు ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్ బై 2. యావరేజ్ సగటు ఏమవుతుంది సార్ అరిథమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంటే మొదటి సమ్ ప్లస్ లాస్ట్ టర్మ్ బై 2. రెండోది మొదటిది లెఫ్ట్ నుంచి మొదటి రైట్ నుంచి డివైడెడ్ బై 2. రెండోది లెఫ్ట్ నుంచి రెండోది రైట్ నుంచి డివైడెడ్ బై 2. మూడోది లెఫ్ట్ నుంచి మూడోది రైట్ నుంచి డివైడెడ్ బై 2. నాలుగోది లెఫ్ట్ నుంచి నాలుగోది రైట్ నుంచి డివైడెడ్ బై 2. యావరేజ్ అనేది ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్ బై 2. ఫస్ట్ టర్మ్ ఎంత వచ్చింది 3, లాస్ట్ టర్మ్ ఎంత వచ్చింది 18. 21/2 ఎంత వచ్చింది 10.5 వచ్చింది. దీని మూడు పాచికలు వేస్తే సగటు ఎంత వచ్చింది 10.5 వచ్చింది. కానీ 3 పాచికలో ఉన్న ప్రతి ఒక్క నంబరు రైట్ సహజ సంఖ్య కదా సార్. మనకిక్కడ డెసిమల్ వచ్చింది. సో డెసిమల్ అంటే మనకిక్కడ త్రిభుజం రాదు. ఇక్కడ చూడండి సార్ ఎలా వేస్తున్నానో చాలా జాగ్రత్తగా చూడండి సార్. ఒక లైన్ గీస్తున్నాను, ఇక్కడ ఒక లైన్, ఇక్కడ ఒక లైన్. ఫస్ట్ థింగ్ సార్ ఇది త్రిభుజం ఎందుకు రాలేదంటే కొనలో ఉన్న వాల్యూ మనకు సహజ సంఖ్య రాలేదు కన్నా మనకు 10.5 వచ్చింది. 10.5 అనేది డెసిమల్ వాల్యూ కాబట్టి ఇక్కడ 10.5కి తక్కువ ఉన్న వాల్యూ వేస్తాను, 10.5కి ఎక్కువ ఉన్న వాల్యూ వేస్తాను. 10, 11. త్రిభుజం ఎందుకు రాలేదో అందరికీ అర్థమైంది కదా సార్. త్రిభుజం ఎందుకు రాలేదు రైట్. 3 నంబర్లు పాచికలో ఉన్న ప్రతి ఒక్క నంబరు సహజ సంఖ్య. 3 సార్లు దాన్ని చేసేస్తే వచ్చింది ఏంటి మనకెప్పుడు కూడా సహజ సంఖ్య రావాలి. కాబట్టి ఇక్కడ ఏమేమి నంబర్లు వస్తున్నాయి 3, 4, 5. కొంచెం ఇక్కడ కిందికి తీసుకుంటాను. 3, 4, 5, 6, 7, 8, 9. ఇక్కడ కూడా 12, 13, 14, 15, 16, 17, 18. ఆర్ యు ఆల్ విత్ మీ? ఏదైతే నేను వైట్ కలర్లో రాశానో అవన్నీ మొత్తాలు, ఏవైతే నేను వైట్ కలర్లో రాశానో అవన్నీ వీటి మొత్తాలు. ఇక్కడ వరకు క్లియర్ కదా సార్. 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18. సార్ ఎందుకు సార్ త్రిభుజం రాలేదు? యావరేజ్ అనేది. సో 10.5కి ముందున్న సహజ సంఖ్య రాశాను, దాని తర్వాత ఉన్న సగటు సంఖ్య రాశాను. నా ఇక్కడ చూస్తే ఈ డయాగ్రామ్ని మీరు ఇక్కడ కూడా చూడొచ్చు సార్. సేమ్ లైన్లో ఏవైతున్నాయో వాటి సగటు కనుక్కోండి, మీకు 10.5 వస్తుంది. 10 + 11/2 10.5, 9 + 12/2 10.5, 8 + 13/2 10.5, 7 + 14/2 10.5, 3 + 18/2 ఇది 10.5, ఇది 10.5. ఆర్ యు ఆల్ విత్ మీ? 3 నుంచి 10, 11 నుంచి 18 స్ట్రైట్ లైన్లో ఏవైతే వాల్యూలు ఉన్నాయో వాటి మొత్తం సగటు 10.5 అయింది. ఇక్కడ ఒక్క నిమిషం ఆగుదాం. మీరు కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి కనుక అయ్యి ఉంటే మీకు హారోవిట్జ్ సహాని టెక్స్ట్ బుక్ అనుకుంటే ఒక సిరీస్ ఉంది. ఆ సిరీస్ని ఏమన్నామంటే ట్రయాంగులర్ సిరీస్ అని అంటాం. ఆ సిరీస్ గొప్పతనం ఏంటో నేను ఇప్పుడు చెప్తాను సార్. ట్రయాంగులర్ సిరీస్ ఎలా ఉంటుందంటే ఇక్కడ చూడండి సార్. ఫస్ట్ 1, ఇది 2 పెరిగింది. మీకు ఇది నంబర్ సిరీస్లో కూడా బాగా ఉపయోగపడే సిరీస్ సార్. చాలామంది చెప్తారు కానీ దాని అప్లికేషన్ చెప్పరు. 2 పెరిగింది, దాని తర్వాత 3 పెరుగుతుంది 6, దాని తర్వాత 4 పెరుగుతుంది 10, దాని తర్వాత 5 పెరుగుతుంది 15, దాని తర్వాత 6 పెరుగుతుంది రైట్, దాని తర్వాత 7 పెరుగుతుంది 28, దాని తర్వాత 8 పెరుగుతుంది, వాల్యూ ఎంత 36. ఇలా ఉంటుంది సార్ సిరీస్, ఇలా ఉంటుంది. దీన్ని నేను ట్రయాంగులర్ సిరీస్ అని అన్నాను. ట్రయాంగులర్ సిరీస్ ఎలా ఉంటుంది? ఫస్ట్ 1, దాని తర్వాత 2 పెరుగుతుంది 3, దాని తర్వాత 3 పెరుగుతుంది 6, 4 పెరుగుతుంది 5 పెరుగుతుంది 6 పెరుగుతుంది
7 పెరుగుతుంది, 8 పెరుగుతుంది, 9 పెరుగుతుంది, 36, 45 అండ్ సో ఆన్. దీన్ని చాలా ఫేమస్ ట్రయాంగులర్ సిరీస్ అని అంటాం. ట్రయాంగులర్ సిరీస్ అని అంటాం. నవ్వు ఇక్కడ చూడండి సార్. సార్ ఈ నంబర్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి సార్? ఈ నంబర్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? ఒకసారి ఇక్కడ చూడండి సార్. ఏ 2 వరుస నంబర్లను యాడ్ చేసినా మనకు వర్గం వస్తుంది సార్. 1 + 3 ఎంత? 4. 4 ఏమవుతుంది? 2 స్క్వేర్. ఏవైనా 2 వరుస నంబర్లను చూడండి. 3 + 6 ఎంత? 9. 9 ఏంటి? 3 స్క్వేర్. ఏ 2 వరుస నంబర్లైనా తీసుకోండి. 6 + 10 ఎంత? 16. ఏమవుతుంది? 4 స్క్వేర్. ట్రయాంగులర్ సిరీస్ యొక్క గొప్పతనం ఏంటంటే ఏ 2 నంబర్లను తీసుకున్నా నాకు స్క్వేర్ వస్తుంది. వరుస నంబర్లను ఏ నంబర్లను తీసుకున్నా నాకు స్క్వేర్ వస్తుంది. ఏమైనా డౌట్ ఉందా సార్ ఇక్కడ వరకు? జస్ట్ 1 మినిట్. ఏ 2 నంబర్లను తీసుకున్నా, వరుస నంబర్లను తీసుకున్నా సమ్ అనేది నాకు స్క్వేర్ అవుతుంది. సార్ ఎందుకు సార్ అవుతుందంటే ఫస్ట్ ఏమో 1 + 3. ఇక్కడ చూడండి సార్, దీని అప్లికేషన్ మీకు చాలామందికి ఒక ఇంట్రెస్టింగ్ అప్లికేషన్ సార్. ఇక్కడ చూడండి సార్, 1, 3, 6, 10, 15, 21, 28, 36. ఇక్కడ చూడండి సార్, 1, 3. ఫస్ట్ ఒక 1 ఒక బాక్స్ ఉందనుకోండి, 3 దానిపైన ఇంకో 3 బాక్సులు ఇట్లా అరేంజ్ చేయండి. ఇది 2 × 2 స్క్వేర్, 2 × 2 స్క్వేర్. ఇది 3, 6 ఉందనుకోండి, 3 ఇట్లా ఉందనుకోండి. దానిపైన 6ని చక్కగా ఇట్లా అరేంజ్ చేయండి. 6ని ఇట్లా అరేంజ్ చేస్తే ఈ 3 తీసుకున్నా కన్నా పక్కన 6ని అరేంజ్ చేశాను. ఇది 3 × 3 స్క్వేర్. అందుకే n × n చెస్ బోర్డులో మీకు గనక n × n చెస్ బోర్డులో మనం మొత్తము స్క్వేర్స్ కావాలి అని అంటే, చతురస్రాలు కావాలంటే సಮೇಷನ್ n². ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్కడి నుంచే వచ్చింది. 1, 3 ఉందనుకోండి, 1 ఇక్కడ పెట్టుకోండి. నెక్స్ట్ 3 ఇక్కడ పక్కన అరేంజ్ చేస్తే ఇది 2 × 2 స్క్వేర్ లాగా ఉంది. 2 × 2 స్క్వేర్ అంటే 1 + 3 4, 2 స్క్వేర్. టోటల్ కావాలంటే ముందు సಮೇಷನ್ పెట్టుకోండి. 3, 6 ఇక్కడ 3 అరేంజ్ చేసి ఇంకో 6ని ఇట్లా అరేంజ్ చేయండి. ఇది 3 × 3 చెస్ బోర్డు స్క్వేర్ లాగా ఉంది. టోటల్ నంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఏమవుతాయి? సಮೇಷನ್ n². n × n చెస్ బోర్డులో మొత్తం చతురస్రాలన్నీ సಮೇಷನ್ n². అది ఎక్కడి నుంచి వచ్చింది? ఈ ట్రయాంగులర్ సిరీస్ నుంచి వచ్చింది. ఈ ట్రయాంగులర్ సిరీస్ ఎలా ప్యాటర్న్ ఉందో అందరికీ అర్థమైందా? అర్థమవుతే ఎస్ అని చెప్పండి. అర్థమవుతే అందరూ ఎస్ అని చెప్పండి సార్. అర్థమవుతాయి అందరూ ఎస్ అని చెప్పండి. 2 పెరుగుతుంది, 3 పెరుగుతుంది, 4 పెరుగుతుంది. ఒక్కొక్క స్టెప్ పెరుగుతుంది, పోస్తుంది. అందరికీ క్లియర్గా సార్? ఎవ్రీబడి అందరికీ మనం ఒక డిజిటల్ కమ్యూనికేషన్లో మీకు సబ్జెక్ట్ అర్థమైందా లేదా అని తెలియాలంటే మీరిచ్చే రెస్పాన్సే నాకు అది ఎక్నాలెడ్జ్మెంట్ సార్. కైండ్లీ ఎక్నాలెడ్జ్ ఇఫ్ ఇట్ ఈజ్ క్లియర్. ఎక్కడ డౌట్ ఉన్నా రిపీట్ చేయమని చెప్పండి. ఎందుకనంటే 2, 3 దగ్గర మనం ఆగద్దు. 4 పాచికలు ఇవ్వని, 5 పాచికలు ఇవ్వని. అనిల్ నాయర్ స్టూడెంట్ మిగతా స్టూడెంట్ కంటే నువ్వు ఏ ఊర్లో చదువుకున్నా నిన్ను మాత్రం నేను తీసుకునే కోర్సులో నిన్ను టచ్ చేసేటోడు ఉండద్దు సార్. ఇప్పుడు నేను ఐఐటి ఢిల్లీ వాళ్ళకు క్యాట్ క్లాసులు చెప్తాను. వాళ్ళు ఎవరితోటి సాటర్డే క్లాస్కి వస్తారు, క్లాసుకు పోతారు. వాళ్ళు ఏంటంటే నిశాంత్ అని చెప్పి 100%. వాడేమంటాడంటే అనిల్ సార్ దేకలేగా, మనకు టఫ్ ఉంటే ఆయనకు తెలిసి ఏం చేయాలో అని చెప్పి. రైట్? కొంచెం వాళ్ళు ఈ లోకల్ యూట్యూబ్ వీడియోస్ అవన్నీ చూడరు. ఎందుకనంటే సబ్స్టెన్స్ వాళ్ళకు తెలిసిపోయింది. టీచర్ యొక్క స్టాండర్డ్ ఏంటో అర్థమైపోయింది. క్లాసులో లైకులు, షేర్లు, లైక్ కొట్టండి, షేర్ కొట్టండి, రైట్, సబ్స్క్రైబ్ చేయండి, వాట్సాప్ స్టాటులు పెట్టండి. ఎందుకు పెడతారయ్యా? రైట్? వాళ్ళు వచ్చింది చదువుకోవడానికి, చదువు చెప్పు, అంతే, అయిపోయింది. రైట్? ఇది ట్రయాంగులర్ సిరీస్. ట్రయాంగుల్ చెప్పాల్సిన అవసరం లేదు, నచ్చితే వాళ్ళే చేస్తారు. ఇది ట్రయాంగులర్ సిరీస్. ఈ ట్రయాంగులర్ సిరీస్ ఇక్కడ ఫిట్టింగ్ చేద్దాం సార్. ఇక్కడ చూడండి సార్,
1 3 6 10 15 21 అయిపోయింది లెక్క. ఇక్కడ ట్రయాంగులర్ సిరీస్ ఒక చిన్న తప్పు చేస్తారు. 1 3 6 పెంచుకుంటూ వెళ్ళండి. 2 3 పెరిగింది, 4 పెరిగింది, 5 పెరిగింది, 6 పెరిగింది. ఇక్కడ వరకు రాయండి సార్, నేను చెప్తాను ఎందుకు. మళ్ళీ ఇటువైపు కూడా అదే రాయండి. 1 పెరిగింది, 3 పెరిగింది, 3 ప్లస్ 3 ప్లస్ 4 ప్లస్ 5 ప్లస్ 6. ఇక్కడ కొంతమంది తప్పు చేస్తారు ఏంటంటే 21 తర్వాత 28 అని రాస్తారు, ఇదేమో 38 అని రాస్తారు. ఒక చిన్న మిస్టేక్ ఉంది. ఆ మిస్టేక్ నేను ఎక్కడంటే 9 వచ్చినప్పుడు 28లో 7 + 1 + 1 1 + 7 + 1 1 + 1 + 7 ఇది కూడా కౌంట్ చేసావు కన్నా, ఇది కౌంట్ చేయకూడదు. పాచికలో మ్యాక్సిమం నంబర్ ఎంత ఉంది? పాచికలో మ్యాక్సిమం నంబర్ ఎంత ఉంది? 6 ఉంది. ఆ 3 కేసులు తీసేయాలి. సార్ కొంచెం మాకు ఈజీ చేస్తారా సార్ అంటే చాలా ఈజీ చేస్తాను. 21 వరకు రాసుకొని రండి. 21 తర్వాత ఉన్న ఫస్ట్ స్క్వేర్ ఏంటి సార్? ఫస్ట్ స్క్వేర్ ఏంటి? 25. 21 తర్వాత ఉన్న క్యూబ్ ఏంటి? 27. 27. ఇక్కడ కూడా 21 తర్వాత ఉన్న స్క్వేర్, 21 తర్వాత ఉన్న స్క్వేర్ 5 స్క్వేర్, 21 తర్వాత ఉన్న క్యూబ్ 27. అర్థమైందా అందరికీ? 1 3 6 10 15 21 21 తర్వాత దయచేసి తొందరపడి 28 రాయకండి. సార్ 28 ఎందుకు తప్పు సార్ అంటే దాంట్లో 3 కేసులు ఉన్నాయి కన్నా. ఆ కేసు ఏంటంటే 1 + 1 + 7 1 + 7 + 1 7 + 1 + 1. పాచికలో 6కు మించి నంబర్ ఉండదు. ఆ కేసులన్నీ సబ్ట్రాక్ట్ చేయాలి, ఆ కేసులన్నీ సబ్ట్రాక్ట్ చేయాలి. కాబట్టి 21 తర్వాత ఫస్ట్ స్క్వేర్ ఏంటి? 25. లేకపోతే 25 కేసులు కనుక్కోవాలి నువ్వు. దానికే 2-3 నిమిషాలు టైం పడుతుంది. 21 తర్వాత క్యూబ్ ఏంటి? 27. 21 తర్వాత క్యూబ్ ఏంటి? 27. 27 27 25 మళ్ళీ 2 3 4 21 దాకా పెంచండి. దాని తర్వాత స్క్వేర్ రాయండి, క్యూబ్ రాయండి. అన్నీ ఈజీ మెథడ్సే సార్. క్లాసులో అన్నీ మీరు ఎక్కడ చదువుకున్నా అనిల్ నాయర్ క్లాసులో షార్ట్ కట్లు ఫుల్ దొరుకుతాయి మీకు. మొత్తం కాన్సెప్ట్స్ అది కూడా లాజికల్గా. సో సమ్ ఆఫ్ 3 డైస్ మీద మళ్ళీ ఒక 5 ప్రాబ్లంలు చేద్దాం. 3 పాచికలు గనక నేను వేస్తే దాని యొక్క ఆన్సర్ ఇది మెథడ్ 2. మెథడ్ 3 ఇంకా చెప్పలేదు. ప్రాబబిలిటీ ఆఫ్ సంభావ్యత 9 రావడానికి 3 నంబర్లను కూడితే వచ్చే సంభావ్యత 3 పాచికలు వేసినప్పుడు 9కి ఎంత అయింది సార్? 9కి ఎంత వచ్చింది? 25 వచ్చింది. లేకపోతే 25 కేసులు చేయాలి. ఫస్ట్ పాచికలో ఏదైనా 6లో ఏదైనా రావచ్చు, రెండో పాచికలో 6లో ఏదైనా రావచ్చు, మూడో పాచికలో ఏదైనా రావచ్చు. 25/216. 25/216. 4 క్వశ్చన్లు రాస్తాను, దాని తర్వాత అర్థమైందా లేదా మీరు రిప్లై చేయండి సార్. చాలా ఈజీ మెథడ్స్. ప్రాబబిలిటీ ఆఫ్ సమ్ 4 or 13. 4 రావడానికి 13 రావడానికి మొత్తం రావడానికి 3 పాచికలు వేస్తే ఎంత? సమ్ 4 రావడానికి ఎన్ని ఉన్నాయి సార్? 3000. 13 రావడానికి ఎన్ని ఉన్నాయి వేస్? 13 రావడానికి ఎన్ని ఉన్నాయి వేస్? 21. చాలామంది కౌంటింగ్ చేస్తారు. ఫస్ట్ పాచికలో ఏదైనా 6లో ఏదైనా రావచ్చు, సెకండ్లో 6లో ఏదైనా రావచ్చు. 24 / 216 అంటే ఇదెంత? 1/9. చాలా ఈజీగా ఆన్సర్ చేస్తారు. సార్ ఇది కాకుండా సింగిల్ స్టెప్లో ఆన్సర్ రాయొచ్చా? నిన్ను సింగిల్ స్టెప్లో ఆన్సర్ రాబియడానికే అనిల్ సార్ ఇక్కడ క్లాసులు తీసుకుంటున్నాడు. సమ్ 4 or 13. 4 or 3. సార్ 3 బదులు 4 పాచికలకు చేయొచ్చా? అది కూడా చేయొచ్చు. లాజిక్ ఉంటే ఆటోమేటికల్గా కాన్సెప్ట్స్ డెవలప్ అవుతాయి సార్. ఇవన్నీ తెలియకుండానే మీరు ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యి క్వాలిఫై అవ్వట్లేదు అని అంటే మీరు చూస్ చేసుకున్న టీచర్ తప్పు. సమ్ 15 అంటే ఎంత? 10 / 216. 10 / 216. లాజిక్ అందరికీ అర్థమైందా? ఈజ్ ద లాజిక్ క్లియర్?